అందరికీ నమస్కారం అండి. ఓం శివాశక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం. స్త్రీ పురుషులు ఇరువురు ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తే ఆ రోజంతా మనకి మంచి జరుగుతుంది, శుభదాయకంగా ఉంటుంది తెలుసుకున్న ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాము. పొద్దున్నే నిద్ర లేవగానే ఉరుకుల పరుగుల మీద ఏ కాఫీ పెట్టుకోవడానికో లేకపోతే బ్రష్ చేయడానికో లేకపోతే ఏదో పరిగెడుతూ ఉంటాం. అలా కాకుండా ఒక్క నిమిషం ఆగి నేను చెప్పిన ఈ విధి విధానాన్ని పాటించండి. ఉదయం నిద్ర లేవగానే పెళ్ళైన సుమంగళి స్త్రీ అయితే తన మాంగళ్యాన్ని తీసుకొని కళ్ళకద్దుకుంటూ అమ్మ గౌరీమాత నా పసుపుంగలు చల్లగా చూడని ఒక మాట అనుకొని మంగళసూత్రాలు మళ్ళీ మెళ్ళలో వేసుకోండి. ఆ తర్వాత రెండు చేతులు ఇలా అనుకుంటూ శ్రీ మహాలక్ష్మి నమః, పార్వతీదేవి నమః, గౌరీమాత నమః అనుకుంటూ రెండు చేతులు ఇలా అనుకొని కళ్ళకద్దుకొని నమస్కారం చేసుకోండి. మన చేతుల్లోనే ఆ ముగ్గురు అమ్మలు కొలువై ఉన్నారు కాబట్టి ఆ తల్లులకు ఒక నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత చక్కగా కిందకు దిగి రెండు పాదాలు నేలకు ఆనిచ్చి భూదేవి మాతను నమస్కరించుకోండి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఉరుకుల పరుగుల మీద మనం ఉంటాం. ఆ భూదేవి తల్లిని ఒక్కసారి స్మరణ చేసుకొని ఏదైనా తప్పిదమంటే క్షమించమని అడగండి, ఆ తల్లి సంతోషిస్తుంది. ఆ తర్వాత చక్కగా బయటకు వెళ్ళిపోయి బ్రష్ చేసేసుకొని, బ్రష్ చేసుకోకముందు అద్దం అయితే చూడదు, బ్రష్ చేసుకున్నాకే ఇంట్లోకి వచ్చి అద్దం చూసి చక్కగా నుదుటిన కుంకుమ మహాన కుంకుమ ఉందో లేదో చూసుకోండి సుమంగళ స్త్రీ. ఎందుకంటే మనకే ఇవి సౌభాగ్యాన్ని ఇచ్చేవి కాబట్టి చక్కగా అవి చూసుకొని తల సవరించుకొని చక్కగా మహాన బొట్టు నుదుటిన కుంకుమ చూసుకున్నాకే మీ భర్తకు మీరు కనిపించండి, అది శుభదాయకము. ఆ తర్వాత నారాయణని మనసులో స్మరించుకోండి. నారాయణ 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 అని ఉదయం నామస్మరణ చేయాల్సింది వాళ్ళనే. స్మరించుకున్న తర్వాత ఉత్తరం దిక్కుగా జరగండి. అంటే కుబేరస్వామి అక్కడ కొలువై ఉన్నారు కాబట్టి ఉత్తరం దిక్కుగా తిరిగి ఓం లక్ష్మీ కుబేరాయ నమః అని ఒక్కసారి ఆయన్ని కూడా నామస్మరణ చేసుకోండి. మన జీవితంలో లక్ష్మీ లేని పొద్దు నుంచి రాత్రి దాకా ఏది జరగదు. ఆ తల్లి ఉంటేనే ఏదైనా మనం గెలాయించుకోగలము. ఏది కొనుక్కోవాలన్నా లక్ష్మీదేవి అవసరం కాబట్టి మనకి ఆయన కూడా ఒకసారి నామస్మరణ చేసుకోండి. మరి ఇలా చేసుకొని నిత్య జీవితాన్ని ఆరంభించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. మన పసుపుకాలు చల్లగా ఉంటాయి, మన భర్త ఆయుష్ క్షేమంగా ఉంటుంది. ఇన్ని ఉన్నాయి తెలుసా ఇందులో. కాబట్టి స్త్రీ అయితే మాంగళ్యం కళ్ళకద్దుకొని మిగిలిన విధి విధానాలు, భర్త అయితే మాంగళ్యం లేదు కాబట్టి మిగిలిన చెప్పిన మొత్తం విధి విధానాలు భగవంచి కూడా చేసుకుంటే ఆ రోజు మన నిత్య జీవితంలో ఏదైనా కించిత్ ఏదైనా లోపం గండం రాబోతుంటే వాటిని తప్పించి ఆ దేవాది దేవుడు మనకు అండగా ఉంటారు. ఈ విధి విధానాలు పాటించుకొని ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకోవడం ఏదైనా ఇలా చేసుకోండి. మరి ఇవన్నీ తెలుసుకొని మంచి చేకూరుతుంది. మీ అందరికి కూడా తెలుసుకొని ఆచరిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉంటుందని కోరుకుంటున్నాను.